అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మరి ఈ రోజు మీకు ఎంతో ప్రియమైనటువంటి స్త్రీని మీరు కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందంలో పార్టీలు కూడా చేసుకుంటారు. ఈ రోజు మీరు మంచి ప్రవర్తనతో అందరిని ఇట్టే ఆకర్షితులు చేసుకుంటారు. మీ హాస్య చతురత అందరిని మెప్పిస్తుంది. కుటుంబంలో ఆనందమొక్క వాతావరణం అనేది రావడం జరుగుతుంది. సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. మరియు దాంతో పాటు మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగిపోతాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఇక మీకు ఆటంకాలు అనేవి కూడా తొలగించబడతాయి. ప్రేమ వివాహానికి ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడడం అనేది సాధ్యతరం అనేది అవుతుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా సూచనలైతే గనక వ్యాపారాల లాభాలు, విశేష లాభాలు అనేవి కలగనున్నాయి. చిరు వ్యాపారస్తులకు సైతం లాభాలే కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మంచిగానే ఉంటుంది. మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తూ ఉంటే అందులో కూడా మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈ కారణంగా మీరు కొన్ని కొత్త అవకాశాలు కూడా అందుకుంటారు. ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులతోటి మీరు ప్రభుత్వం నుండి గౌరవం పొందే అవకాశం ఉంది. అకస్మాత్తుగా శారీరక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి మీరు ఈ రోజు మరి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లి చికిత్సను అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు రాశివారి కుటుంబ జీవితంలో సంతోషం కొరకు ప్రయత్నాలను అయితే చేస్తూ ఉంటారు. అవివాహితులకైతే మంచి వివాహ ప్రతిపాదన కూడా ఆమోదించబడవచ్చు. ఈ రోజు మీరు సుఖాలను, విలాసాల కోసము కొంత డబ్బు కూడా ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. పిల్లల సమస్యలను పరిష్కరించడానికి మీ జీవిత భాగస్వామి మద్దతు, సహవాసం చాలా అవసరం. మీరు ఈ రోజు సాయంత్రం యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే అది మీకు ఆహ్లాదకరంగా అయితే ఉండబోతుంది. దాంతో పాటు ఈ రోజు రాశివారు తెలివితేటల విచక్షణతోటి వ్యాపారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల నుండి సహాయం లభించకపోవడం వల్ల మీరు వారిపై నమ్మకాన్ని కోల్పోతారు. ఈ రోజు ఎవరికైనా సలహా ఇచ్చే ముందు మీరు చెప్పే దేని గురించి అవతల వ్యక్తి చెడుగా భావించకూడదు. ఇది మీరు గుర్తించాలి. విద్యార్థులకు ఈ రోజు ఉపాధ్యాయుల నుండి మద్దతు, సహవాసం రెండు కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా దాన ధర్మాలు కూడా చేస్తారు. ఉద్యోగంలో అధిక పని ఒత్తిడి కారణంగా ఈ రోజు బిజీగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇద్దరి మధ్య మరి పెరుగుతున్నటువంటి చీలికను మీరు తొలగించుకోవాలి. విభేదాలను తొలగించుకోవాలి. ఇద్దరు ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి. ఒకరి భావాలను ఒకరు గౌరవించాలి. లేకపోతే మాత్రము ప్రేమానురాగాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. భార్య భర్తలు ఇద్దరి మధ్య కూడా ప్రేమ అనేది పెరగడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి. మరియు కోపాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఇక వ్యాపార ప్రణాళికలు కూడా కొన్ని పెండింగ్ లో ఉంటే వాటిని కూడా ఈ రోజు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో చాలా మీకు ప్రయోజనకరంగా అది రుజువు అవడం అనేది ఈ రోజు జరుగుతుంది. దాంతో పాటు మీలో ధైర్యాన్ని చూసి శత్రులు మీతోటి ఈ రోజు భయపడే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా కుటుంబ వివాదం జరుగుతూ ఉంటే అది ఈ రోజుతోటి ముగిసిపోతుంది. ఈ రోజు సంతానము మీపై మరి ప్రేమగా వ్యవహరించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల గురించి చింతిస్తూ ఉంటారు. అర్హత గల వివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఈ రోజు విద్యార్థులు విద్యారంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి గురించి కొంత ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. కొత్త చర్యల నుండి కొత్తగా ఏదైనా నేర్చుకోవడం జరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తూ ఉంటే వారి రోజు దానికి సమయం దొరుకుతుంది. వారికి ప్రభుత్వోద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు తమ పని ప్రాంతంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇదే చేయకపోతే వారు మీకు సమస్యలను సృష్టించవచ్చు. ఈ రోజు చాలా కాలంగా కలవాలని అనుకుంటున్నటువంటి పాత స్నేహితులతోటి మరి ఎవరైనా సరే, ప్రేమికులున్నా సరే, స్నేహితులైనా సరే కలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ జీవితంలో కొత్త శక్తి కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమను మరింతగా బలపరుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వారికి 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారంలో ఈ రోజు పసుపు రంగు వస్తువులను అయితే దానం చేయాలి. చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. దోష నివారణ జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివ పార్వతులను పూజించండి. మరియు తెలుపు చందనం మీరు శివయ్యకు సమర్పించుట కారణంగా దోష నివారణ జరిగి సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.